నమస్కారం కృష్ణారావు గారు. ఐవిఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఈరోజు ముఖ్యంగా హైదరాబాద్లో, అంటే మనం నివసించే హైదరాబాద్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఈ జనాభా సెన్సస్ చేద్దామని చెప్పేసి చేశారు. బట్ ఇది ఎంతవరకు సక్సెస్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఎంతవరకు సక్సెస్, ఎన్ని హౌస్ హోల్డ్స్ కవర్ చేశారంటే నాకు తెలిసి నా దగ్గరికి అయితే ఎవరు రాలేదు. మరి ఇట్లాగ ఎంతమందిని వదిలిపెట్టారు, ఎంతవరకు చేశారు, మరి దాంట్లో ఏమైనా ఫ్యాబ్రికేషన్స్ అయ్యా ఏమిటో అనేది తీస్తే తీరా మొత్తం అంతా రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తే దీంట్లో మనకి తెలిసింది ఏంటంటే ఈ కాపు కమ్యూనిటీ ఇది 52% నుంచి 54% వచ్చిందని బీసీ వాళ్ళది వచ్చిందని మనకు తెలిసింది. అంటే ఒక 2% ఇంక్రీజ్ అయినది తెలిసింది. మిగిలినంతా చాలామంది దీంట్లో పాల్గొలేదని కూడా మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇంత అది అంటే యాక్యురసీ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకి ఇంకా తెలియదు. మరి దీనివలన ఈ సెన్సస్ చేయడం వలన ప్రభుత్వానికి ఖర్చు అవ్వడమే తప్ప దానివలన ఏమైనా ఫలితం ఏమైనా వచ్చిందనే దాని మీద మీ యొక్క రెస్పాన్స్. మనం అంతకుముందు కూడా దీని మీద చర్చించుకున్నప్పుడు ఇది చాలా విచ్ఛిన్నకరమైన పోకడలతో ముందుకు పోతున్నది కాంగ్రెస్. అనవసరంగా లేనిపోని ఇష్యూస్ను తీసుకొచ్చి సమాజంలో టెన్షన్స్ పెట్టే ఇది ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి తయారవుతుందని అనుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఇది చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే కొండను తవ్వి ఆఖరికి ఎలుకను కూడా పట్టలేదు. ఇప్పుడు 52% అంతకు ముందు ఎస్టిమేట్ అయితే ఇప్పుడు వీళ్ళు వచ్చింది 54%. 54% ఎస్టిమేట్ ఎట్లా వచ్చారో 10 lakh హౌస్ హోల్డ్స్ను వదిలేశారు గ్రేటర్ హైదరాబాద్లో. చేయలేదు, మీ దగ్గరికి రాలేదన్న, నా దగ్గర కూడా రాలేదు, వచ్చి అడిగి నో అని చెప్పింది కూడా కాదు. ఈ వదిలేయబడిన 10 lakhs ఎవరై ఉంటారు, ఓసీలు అయ్యే అవకాశం ఉంది. అది కూడా లెక్కలోకి తీసుకోకపోతే అసలు యాక్చువల్గా 52% కన్నా తగ్గుతుందేమో. 52% కన్నా తగ్గితే అసలు దీనికి విలువైపోతుంది. సో ఐ థింక్ ఈ ఒక ఎజెండాతో డివిజివ్గా మొదలుపెట్టి మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇక్కడ చేస్తాము, ఇది చూపెడతాం అన్నదానికి కాంగ్రెస్ పూర్తిగా ఫెయిల్ అయింది. దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు సబ్ కాస్ట్ ఇష్యూస్ వస్తాయి. సబ్ కాస్ట్ రిజర్వేషన్స్ బేస్డ్ ఆన్ పాపులేషన్ అంటారు. చేస్తావా అది విత్ ఇన్ దిస్ 50, ఇప్పుడు 52% దాటలేవు కదా, బికాస్ ఆ 10 lakhs కూడా లెక్కలోకి తీసుకోవాలి. లెక్కలోకి తీసుకుంటే అది 52 కన్నా తగ్గుతుంది కానీ పెరగదు. సో అంతవరకు అది సీలింగ్ వచ్చేసింది. ఈ సీలింగ్ లోపల ఏమవుతుంది, ఇప్పుడు డిఫరెంట్ కాస్ట్ వాళ్ళ ప్రపోర్షన్లో రిజర్వేషన్ అడుగుతారు. మరి అది చేయకపోతే బికాస్ వాళ్ళ ప్రపోర్షన్ను బట్టి వాళ్ళ ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ ఉండకపోవచ్చు, సోషల్ బ్యాక్వర్డ్నెస్ ఉండకపోవచ్చు. ఇప్పుడు దాన్నే బేస్ చేసుకునే కదా ఈ కేటగరైజేషన్ చేయటంలో బీసీఏలో మోస్ట్ డిజర్వింగ్ కమ్యూనిటీస్ని పెట్టారు. వాళ్ళకు పాపులేషన్లో చాలా తక్కువ ఉంటారు, సాకలి, మంగలి ఇటువంటి కమ్యూనిటీస్. బట్ వాళ్ళను బీసీఏలో ప్రిఫరెన్స్ ఇచ్చారు. మరి ఇప్పుడు నువ్వు పాపులేషన్ ప్రపోర్షన్లో కనుక చేయాలంటే అటువంటి చిన్న చిన్న కమ్యూనిటీస్ అన్నీ దెబ్బలు తిట్టాయి కదా. ఎవరైతే బీసీలలోనే చాలా వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళకు ప్లస్గా చేసినటువంటివన్నీ తీసేయటమేనా దీని ఇది. సో ఓవరాల్గా ఒక పెద్ద తేనె తుట్టెను అనవసరంగా కెలికి కాంగ్రెస్ రచ్చ చేసుకుంటున్నది. దీనివల్ల వాళ్ళకు రాజకీయమైన లబ్ధ్యమి రాదు, చాలా పెద్ద నష్టం జరుగుతుంది. అది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు నా దృష్టి. మరి చూడాలి దీన్ని ఏ విధంగా ఈ టూల్ని వాడతారనేది మనం వేచి చూడాల్సి వస్తుంది. నమస్కారం.